ఓకే, నగరిలో మీ అభిమానం అంటే ఒకప్పుడు మీరు జబర్దస్త్లో పనిచేశారు, సో ఆమె జడ్జిగా పనిచేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కన్నా ముందు నగరి రోజారెడ్డి గారికి జబర్దస్త్ అయితేనేమి, ఇటు ఈటీవీలో అయితేనేమి, అటు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవకాశం అయితేనేమి అప్పట్లో మొదటగా స్థానం ఇచ్చినది నగరి రోజారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ, ఇటు జబర్దస్త్. మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈసారి ఎలక్షన్లో గెలుస్తాదా లేదా అంటే ఏం చెప్తారు? డిపాజిట్ రావు అని చెప్తాను. ఆ మనిషిని నగరి ప్రజలే కొడతారు. ఇంకా నెక్స్ట్ దిక్కు దిశాలో లేకుండా 3-4 కోట్లు, 4,000 కోట్లు, 5,000 కోట్లు సంపాదించిందంటే మొత్తం సెటిల్మెంట్లే నగరీలో. ఎందుకంటే నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం, నాకు తెలిసింది నేను చెప్పిన కాదు అని ఆవిడ చెప్తుంది. రేపు చెప్పుకో, నాకెందుకు, నేను అవునన్నా నువ్వు కాదన్నా, రేపు లగ్జరీ లైఫ్ బతుకుతుందిగా. అంటే రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా మేము అన్ని బయట పెడతాం, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం 100%. అందులో నో డౌట్. రెండోది, బాగా సంపాదించుకుంది, రేపు ప్రభుత్వం రాదని తెలుసు, అభివృద్ధి అనేది జీరో. జనాలు కూడా వేసారిపోయినారు. ఈ మనిషి ఇంకా డబ్బులు సంపాదించుకుంటుంది, మనం పట్టించుకోరు. మెయిన్ ఒకటే అన్న, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీ అధినేత, ఒక సిబిఎన్ గారు ఎన్టీ రామారావు గారి తర్వాత అలాంటి పరిస్థితుల్లో చేతులు పట్టుకొని దీన్ని ఈ రోజు కూడా నడిపించుకుంటూ వచ్చాడు. నువ్వు తిట్టాలనుకుంటే ఒక ఎమ్మెల్యేని తిట్టుకోండి, ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్లు తిట్టుకోవాలి. కానీ ఒక పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడుతాను. నేను ఈరోజు మాట్లాడుకున్న రీజన్ ఏంటంటే, నువ్వు తప్పు చేస్తే నేను తప్పు చేస్తా, నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడతా, నేను రోజమ్మ అంట, రోజా గారు అంట, నువ్వు కెండల్ చేస్తే నేను రోజా అంట. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని తిట్టు లేదు తెలుసు, నమస్కారాన్ని ప్రతి నమస్కారం, అదే సంస్కారం, మర్యాదకు మర్యాద. నువ్వు మాట తప్పావు అనుకో, నువ్వు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు అన్నావు అనుకో, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చెడు కూడా ఆడతాను, నేను విలువ కూడా ఇవ్వను. భారతీ రెడ్డి అంట, అవినాష్ రెడ్డి అంట, జగన్మోహన్ రెడ్డి అంట. నువ్వు గౌరవిస్తే నేను గౌరవిస్తా, నువ్వు గౌరవించకపోతే గౌరవించు. ఓకే, మరి అయితే చివరిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో 1 తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది ఒక ప్రాంతంలో అని చెప్పి చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళేమో 9వ తారీఖు వైజాగ్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి దీనికి తెర లేపారు. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అంటే ఏం చెప్తారు? 8వ తారీఖు టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ తర్వాత సరదాగా ఏడ్చుకుంటా వాళ్ళు 2 గ్లాసులు ముందు ఆగుతా వదిలేసినటువంటి చీరలు ఆడ కూర్చొని వాళ్ళు కళ్ళు అలా చేసుకుని వెళ్ళిపోతారు అంతే. ఓకే.